इसलिए जब जब जुल्म होगा तब तब जिहाद होगा। मैं इसको दोबारा कहता हूं, जब जब जुल्म होगा तब तब जिहाद होगा। వీరి స్పీచ్ విన్నారు కదా. వీరి పేరు మెహమూద్ మదాని. వీళ్ళ కుటుంబం వంశపారంపరంగా ఈ జమాయితే ఉల్ ఇస్లామియా అనే దీని మీద వీళ్ళు ఒక సంస్థని పెట్టి ప్రపంచం మొత్తం కూడా ఇస్లామైజేషన్ చేద్దామనే వీళ్ళ దృక్పథంతో వీళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఈయన ఏమంటున్నాడు, జిదర్ జుల్మ్ హై ఉదర్ జిహాద్ హై. ఇది ఏ నేపథ్యంలో మాట్లాడుతున్నాడు? మొన్న పెహల్గామైన విషయంలో మాట్లాడుతున్నాడా, లేదు నిన్నగాక మొన్న అయిన రెడ్ ఫోర్ట్ విషయం గురించి మాట్లాడుతున్నాడా? అంటే ఈ డాక్టర్లు చదువుకోండి అని అల్ఫలా యూనివర్సిటీకి పంపిస్తే వీడు చేసిన పని ఏమిటి? ఇప్పుడు వాడు చేసింది జులుముని ఎదుర్కొనేందుకు చేస్తున్నారా? అంటే వీళ్ళు ఏమిటి కవర్ ఫైర్ ఇస్తారు? వీళ్ళు ఎవరిని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మనం ఏమన్నా వెర్రి మొహాలు వేసుకుని ఇంకా సెక్యులర్ ముసుగులో మనం ఉంటున్నాం. ఇది ఇట్లా ఉంటే ఈ వీడియో చూడండి, పేరు సైమా రెహమాన్ అంటారు ఈవిడ్ని. ఈవిడ ఎంతసేపు ఆ ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంలో ఉంటుంది, తిమ్మిని బ్రహ్మిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ వీడియో చూడండి, ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. सबसे पहले जिहाद का मतलब जो नहीं है, इट डज नॉट मीन अ होली वॉर. जिहाद का मतलब कोई होली वॉर नहीं है, छोटा सा मतलब है टू स्ट्रगल, संघर्ष करना. और वो मुझे लड़की बहुत पसंद है, लेकिन उसका मोबाइल नंबर जो है वो ढूंढना एक जिहाद है. విన్నారు కదా, టు స్ట్రగుల్ అంటే ఇంత జరుగుతున్నా, ఏది తాజ్ ప్యాలెస్ తాజ్ మహల్ హోటల్ బాంబేలో అయిన జిహాద్, పెహల్గాంలో అయిన జిహాద్, 40 మంది సిఆర్పిఎఫ్ చంపిన జిహాద్, ఇవన్నీ కూడా ఏం స్ట్రగుల్ చూపిస్తున్నాయి వీళ్ళకి. కాబట్టి దీన్ని వాళ్ళ భాషలో చెప్పాలంటే అల్ తకియా అంటే మోసపూరితంగా మభ్యపెట్టి అని చెప్పి చెబుతోంది. మనం డిమాండ్ చేయవలసింది ఏమిటంటే, ఈ మెహమూద్ మద్నీని ఎందుకు వదిలిపెట్టారు? ఆయన సివిల్ వార్ డిక్లేర్ చేసే మూడ్లో ఉన్నప్పుడు అటువంటి వాడిని బొక్కలో ఎందుకు పెట్టరు? ఈ ఆర్జే సయ్యమ్మ అనే ఆవిడ ఆ రేడియో మిర్చిలో పనిచేస్తుంది. ఆవిడని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు? ఇటువంటి సర్వీసెస్ నుంచి ఆవిడని ఎందుకు తీసేయకూడదు? కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఏకకంఠంతో వీళ్ళిద్దరి పట్ల ఉత్తరాలు రాయండి, గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఉంటాను మరి. రాంబాబు చెరుకు.